వాళ్ళకి సంఘం సమాజం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు సైతం గౌరవంగా మాట్లాడేటువంటి వాళ్ళకంటే కూడా అత్యంత దిగజారుడు జుగుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబుతో అదేవిధంగా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలా. ఒకటి ఉమా గారు, రెండోది అంబటి రాంబాబు గారు. ఉమా గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారినో లేదా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణినో తిట్టలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఓకే. వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కింద మధుసూదన్ రెడ్డి గారు మా నాయకుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు, టీడీపీ నాయకులతో కలిసినా మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, విజయమ్మ గారిని గంటన్నర పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే బొత్స సత్యనారాయణ గారు గంటన్నర పాటు నుంచోబెట్టి ఎంత భయంకరంగా హ్యూమిలేట్ చేశారో, ఎన్ని రకాలైన మాటలు మాట్లాడారో. రాజశేఖర రెడ్డి గారు తాగుబోతున్నారు, అనేకమైనటువంటి మాటలు అన్నారు. అయినా కానీ ఆయన తీసుకొచ్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంత్రి పదవి ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళని తిడితే ఏం ఇబ్బంది ఉండదు, వాళ్ళ కార్యకర్తలు హ్యాపీ. మోడీ గారి విషయంలో మీరు ఏం చేస్తున్నారో దురదృష్టం ఏంటంటే మోడీ గారి విషయంలో ఇంత మోడీ తీసుకొచ్చి మా మీద పోసినప్పుడు నేను సైలెంట్ గా విన్నాం. ఎందుకంటే విజ్ఞతతో, అటువంటి విజ్ఞత ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు విజ్ఞత లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో స్టేజ్లు పంచుకోవద్దు అనేటువంటి మాటలో తప్పులేదు. గొడ్డలి పార్టీ అంటూలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే రేపు మీ అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గంగమ్మ జాతరలో బలి ఇచ్చినట్టు తలలుగా నరుకుతామని చెప్తున్నట్టు మీది బూడిద పార్టీ. చెప్పండి, చెప్పండి. మీరు గొడ్డల పార్టీ అన్నారు, గొడ్డల పార్టీ ఎందుకో చెప్తున్నా. ఒకటి బూడిద పార్టీ చెప్పండి, వినండి విజయ్ కిరణ్ గారు, నేను ఒకటి చెప్తున్నా. విజయ్ గారు, మసూదన్ గారు, మీరు విజయ్ గారు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ ఇద్దరు కూడా సమయాన్ని పాటించండి. ఒకరి సమయంలో ఒకరు మాట్లాడద్దు. విజ్ఞత ఆయన మాట్లాడినంతసేపు విన్నాం. ఎందుకు నా విమర్శ సద్విమర్శ సార్. ఓకే అండి, విమర్శించండి, పాయింట్ నోట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు విమర్శించలేదే. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడాడో ఆయన కొడుకుని ఏ విధంగా పొగిడారో ఆ పొగిడితో చెప్తున్నాను నేను. మీరు కూడా అదే చెప్పండి. మేమేం గొడవల పార్టీ, బూడిద పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ ఏ అవమానపరచలేదు మేము. మీరు పదే గొడవల పార్టీ వేరే పదం తెలియదు మీకు. చెప్పండి, అది మాట్లాడకుండా మీరు ఏం సద్విమర్శ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా. రైట్, మాట్లాడండి విజయ్ గారు, సద్విమర్శ విజయ్ గారు ప్లీజ్. మాట్లాడమనండి, ఆయన మాట్లాడినాక నేను మాట్లాడతాను. రైట్ ప్లీజ్, ఎవరి సమయంలో. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఆయన చెప్పాడు, ఆయన ఏమంటాడు, ఆయన నమ్మకం లేదు నాయకుల మీద అంటారు. నమ్మకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళతో మీరు స్టేజ్ పంచుకోవడం ద్వారా మొన్ననే మనం చూసాం. అధికారంలో మనం ఉన్నప్పుడు కూడా అంబటి రాంబాబు మా అధినాయకుడిని, వారి తల్లిగారిని దూషించినటువంటి మాటలు ఎవరికి కార్యకర్తలకి కోపం రాదా? నువ్వు మా నాయకుడిని తిడతారు, మీరు వాడితో వెళ్ళిపోయి ఆయనతో వెళ్ళిపోయి మీటింగ్లో కూర్చొని చెవుల్లో మాట్లాడుకుంటుంటే కార్యకర్తల యొక్క మనోభావాలు ఏంటి? ఇది ఏదో ఊరికే అబ్బబ్బుడిగా వచ్చినటువంటి పార్టీ కాదు. కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ. బ్రేక్ తీసుకుందాం. ముందుగా శ్రీనివాస్ ప్రసాద్ గారితో మాట్లాడబోయే ముందు ప్రైమ్ డిబేట్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. మధు బ్రో, ఒక పెన్ను ఉంటే ఇవ్వ.